వచ్చినా కన్న తల్లి ఏమో బంగారు తాడు ప్లేస్ లో పసుపు తాడు కట్టుకొని నిలబడింది, వీడేమో 5,000 పోస్టులు వేస్తా అంటున్నాడు, నా కులానికి ఒక్క పోస్ట్ వస్తుందని చెప్పితే దానికి సమాధానం ఏమని చెప్పాలి? తెలంగాణలో ఎవరిని అడగాలి? ఆ సమాధానం ఎవరిని అడగాలి? ఆ పిల్లగాడి యొక్క గొంతు ఎంత? రేవంత్ రెడ్డి కాదు, 5,000 పోస్టులను నువ్వు ఎలా పంచుతావన్నావో నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, వినండి మీరు. సరూనగర్ స్టేడియం నుంచి నువ్వు ఏ ఎల్బీ నగర్ స్టేడియంలో అయితే 5,000 నియామక పత్రాలు ఇస్తున్నావు, తలలు లెక్క పెట్టుకుంటున్నావు కదా, ఇదే మా పోలీస్ అభ్యర్థులతో ఛాలెంజ్ చేస్తున్నా. 5,000 పోస్టుల్ని నువ్వు రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, బీసీఏ, బీసీడీ, ఈ ఎన్సీసీ కోట, సిపిపి కోట, ఎంఎస్పీ కోట, స్పోర్ట్స్ కోట, ఎక్స్ సర్వీస్ అని కోట, హోంగార్డ్ కోటకి 15 రకాల కోటాలకి నువ్వు ఎలా పంచుతావో మా అందరికీ కూడా చూపెట్టు. 5,000 పోస్టుల్లో 3,000 పోస్టులు సిటీ సరౌండింగ్ లో పోతే 2,000 పోస్టులు 29 జిల్లాలకు వస్తే మిగిలిన 1,400 పోస్టులు 33% మహిళల బొంగ 1,400 పోస్టులు 29 జిల్లాలకు 14 కేటగిరీలకి పంచు. నువ్వు పంచే ధైర్యం ఉందా? నీకు గుండె ధైర్యం లేకనే ఇన్ని రోజులకి 5,000 పోస్టులకి నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినావు. అదే ఇచ్చే ధైర్యం ఉందా? ఒక్క కులంలో ఒక్క పోస్టు కూడా రాకుంటే నువ్వెందుకయ్యా పోస్టులు నువ్వెందుకు ఇస్తున్నావు? అలాగే జీవోని మన 40 రద్దు చేస్తా అని నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో 48 సీట్లు వస్తే తల్లి పాలు రొమ్ము గుద్దినట్టు నువ్వు ఆ జీవోని రద్దు చేయకుండా నీ పార్టీ కార్యకర్తల కన్నా నీ జీవో నెంబర్ 40 బాధ్యతల్ని రోడ్ల వెంబడి తిప్పావు కదా. ఆ రద్దు చేయకుండా జీవో నెంబర్ 40 రద్దు చేయకుండా దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ లేకుండా ఇంతవరకు ఇవ్వకులే. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా టీజీఎస్పీ పోస్టులను రిలీజ్ చేసినట్లయితే దాని మీద కోర్టులో కేసేస్తుందని తెలుసుకొని ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన చరిత్రలో టీజీఎస్పీ పోస్టులు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్రలో రేవంత్ రెడ్డి గారు ఒక్కడ మిగిలిపోయిండు. ఇన్ని అవస్థలు జరుగుతున్నాయి. అదే జీవో నెంబర్ 46 మీద హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు రాకేష్ రెడ్డి అన్న మా అందరి దగ్గరకు వచ్చి ఆ రోజు ముఖాల మీద కూర్చొని ఏడుస్తున్న సమయంలో మా మేము ఓట్లేసిన ఏ నాయకుడు రాలే, మేము ఓటేయని రాకేష్ రెడ్డి అన్న వచ్చే మా కన్నీళ్లు గుర్చాడు. ఇక్కడున్న పోలీస్ అభ్యర్థులందరికీ అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కేటీఆర్ సార్ గారు మాకు ఫోన్ చేసి, బిడ్డ మేము ఆ రోజు తప్పు జరిగింది మా వల్ల తెలుసుకోలేక దాని తర్వాత ఆ కేసుని కూడా సుప్రీంకోర్టు వరకు సార్ తీసుకెళ్లి మనకు సహకరిస్తున్నాడు. అలాగే జీవో నెంబర్ 31 ఏజ్ రిలాక్సేషన్, ఇది ఎంత అన్యాయమో చెప్తా. కేసీఆర్ గారు 2022లో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 2010 కరోనా టైము అంతకన్నా ముందు 2 సంవత్సరాలు లాస్ అయిందని జీవో నెంబర్ 48 జీవో 60 తీసుకొచ్చి 27 సంవత్సరాలు ఉన్న ఏజ్ని 32 సంవత్సరాలుగా పెంచాడు. నేను అంతకన్నా గొప్పని కావాలనే ఉద్దేశంతో జీవో 31 తీసుకొచ్చి 32 సంవత్సరాలని 34 తీసుకొచ్చాడు. 2024 ఫిబ్రవరి 7 నుంచి 2026 ఫిబ్రవరి 7 వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందా? ఆ జీవో చెల్లని జీవో చరిత్రలో నిలిచిపోయింది. ఏ దరిద్రుడైనా ఏ మూర్ఖుడైనా ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాడు కానీ జీవో అది గ్రహించిన సుధీర్ రెడ్డి గారు మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు ఆ జీవోలు ఎవడు చూడాలనుకున్నాడు. కానీ నిరుద్యోగ సమస్యల పైన కొట్లాడే సుధీర్ రెడ్డి అన్నగారు ఆ జీవోని పరిశీలించి వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా నైటే జీవో నెంబర్ 87 రిలీజ్ చేసి 34 సంవత్సరాలు ఉన్న దాన్ని 32 సంవత్సరాలు 27 నుంచి 32కు పెంచాడు. అంటే నీ అన్యాయాన్ని ఎవడు ప్రశ్నించలేడా? ప్రశ్నించడానికి వస్తాడు, తరానికి ఖచ్చితంగా ఒకటి ప్రశ్నించేవాడు వస్తాడు. ఆ ప్రశ్నించడానికి వచ్చిన రోజు నీ పార్టీ కూక్కడ వీళ్ళతో సహా పెకిలించకపోతుంది. ఇందివాస్ ఒక్కరోజు దిల్సుఖ్నగర్ వచ్చినా మా పోలీస్ అభ్యర్థుల కష్టాలు తెలుస్తాయి. హాస్టల్లో అన్నం తినలేక సాయిబాబా టెంపుల్ అర్ధాకలితో అలమటిస్తూ స్టడీ హాలల్లో వెన్నుముక అరిగేలాగా కూర్చున్నా నువ్వు 5,000 పోస్టులు వస్తాయని చెప్పిన రోజు మా గుండె పగిలిపోయింది కదా. ఇచ్చిన వినతి పత్రాలు చిత్తు కాగితాల లాగా చెత్త బుట్టలోకి వెళ్తుంటే సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎవడిని అడిగితే పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది? హోమ్ మినిస్టర్ సీఎం దగ్గర పెట్టుకున్నాడు, బోర్డు డీజీపీ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాడు. మేము చెమట చుక్కలుగా వచ్చిన ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులు ఎవరి దగ్గరకు వెళ్ళాలి? సీఎంని కలవనిస్తారా? బోర్డులోకి రానిస్తారా? అంటే మేము ఎవరిని అడగలేమని కదా. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఉంది కదా, నువ్వు వస్తావు కదా మళ్ళీ మా ఇంటికి. ఆ రోజు నీ పతనం నీకు గోరి కట్టే రోజు దగ్గరలో ఉంది. గుర్తుంచుకో, నువ్వు మమ్మల్ని ఎంత మోసం చేసినావో కడుపులో అదే రగిలిపోతుంది. చివరిగా ఒక విషయం, కేసీఆర్ గారితో ఎప్పుడు నువ్వు పోల్చుకుంటావు కదా, 5,000 రైతు బంధు ఇస్తాను, నేను 6,000 ఇస్తాను, నేను పింఛన్ 2,000 ఇస్తాంటే 4,000 ఇస్తాను. అదే కేసీఆర్ గారు 47,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది వాస్తవమా కాదా? పోలీసు అభ్యర్థులందరూ చప్పట్లు కొట్టి చెప్పాలి. 2022 పోలీస్ నోటిఫికేషన్ లో 18,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను అంతకన్నా గొప్పవాడు కావాలి అనుకుంటే 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాటల్లో కాదు, రేవంత్ రెడ్డి గారు చేతుల్లో చెప్పాలి.
18 మంది అమరవీరులు జరిగారు. ఇదే ఇంకొక విషయం, జీవో నెంబర్ 46 కేసు హైకోర్టులో జరుగుతుంది. మేమందరం హైకోర్టుకి ఆటోలో వెళ్తుంటే కోర్టులో కేసు వేసిన వాళ్ళ నాన్న మా అమ్మటి రోజు తిరిగే విద్యార్థి రోజు ఫోన్ చేసి వాళ్ళ నాన్న కేసు ఏమైంది చిన్న మావాడు ఊకే భయపడుతుండే ఇంట్లో అని అడిగితే కోర్టుకు పోయే క్షణం వల్ల వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే అన్నా నా కొడుకు చచ్చిపోయిండు దినానికి రమ్మని నా తండ్రి చెప్పినప్పుడు గుండెలు రోజు ఇచ్చినాయి కదా అక్కడ ఉన్న వాళ్ళే. ఇంకొక విషయం, ఆ రోజు బస్సు యాత్ర కోసం ఇదే ఇంద్రానాయక్ అన్న, ఇదే నవీన్ పట్నాయక్ని, ఇదే శంకర్ని, ఇదే శంభుని, ఇదే చెర్రి ప్రవీణ్ని, ఇదే బుక్యా కుమార్ని నువ్వు గద్దల్లాగా వాడుకున్న రోజు మీకు దేవుళ్ళలాగా కనపడ్డావు. కానీ ఈ రోజు మేము దెయ్యాలలా కనపడుతున్నావా? మా యొక్క రక్త చెమట చుక్కలతోటి మీకు కాన్వాయ్ లేని రోజు మీరు తిరిగిన రోజు మేమేమో ఏం బాధలు పడాలి? ఒక్కరోజు నువ్వురా ఒక్కరోజు నువ్వు వచ్చి మా అవస్థలు పడు. 33 రోజులుగా దేవుణ్ణి ప్రార్థించినట్టు నిండు ఎండలో కానీ వర్షంలో కూడా దిల్సుఖ్ నగర్లో మొత్తుకుంటుంటే మా యొక్క ఆర్తనాదాలు విని నువ్వు ఎండ్రిని తాగి చచ్చిపోమంటావా? నువ్వు నన్ను కన్నవా? నువ్వు నాకు అన్నం పెట్టినవా? నువ్వు ఎవడివిరా నన్ను చచ్చిపోమంటానికి? బాయిలో దూకి చావమంటావా? నీకు ఓటేయడం కోసం ఇదే జీవో నెంబర్ 46 బాధ్యులు నీకు పోలీస్ అభ్యర్థులు నువ్వు అనుకుంటున్నావేమో. చరిత్రలో పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాళ్ళు ఈ తెలంగాణ రావడానికే 2009 అక్టోబర్ 9 పోలీస్ జీవో 14 ఫ్రీ జోన్ కోసం కేసీఆర్ గారు దీక్ష చేస్తేనే నీ ప్రభుత్వం కూలిపోయి 2014లో వచ్చింది. గుర్తుపెట్టుకో, పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా చరిత్రలో మిగలేదు. 15 లక్షల మంది అప్లికేషన్స్ ఇంటూ 3 అంటే 45 లక్షలు నీకు కుక్కడ వేలతో సహా పిగిలించబోతాయి. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ రోజు కేసీఆర్ సార్ గారు గెలవాలి, కిందన్న ఎమ్మెల్యే మీద అవినీతి, కేసీఆర్ సార్ గెలుస్తలే అని కిందన్న ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏం కాదు అనుకున్నారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఓడగొట్టాలని నిర్ణయించుకున్నారు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఓడగొడితే రేవంత్ రెడ్డి గారు పత్త లేకుండా పోతారని నిర్ణయించుకున్నారు. అసలు నీకు ఎవడు సలహాలు ఇస్తున్నావు కానీ వాడు మాత్రం నీ మీద ఏదో పగ పెంచుకొని ఉన్నాడు. జై తెలంగాణ. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు దయచేసి మిత్రులకందరికీ విజ్ఞప్తి, బయట ఇక్కడ నుంచి గేటు వరకు, గేటు బయట కూడా దాదాపు ఒక 10,000 మంది జనాభా ఉన్నారు. అందరూ కూడా లోపల రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళని అడ్డుకోవద్దు, వాళ్ళని పంపించాలని చెప్పి కోరుకుంటూ సింధు రెడ్డి గారు ఇప్పుడు మా ముందు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, స్టేజ్ కింద ఉన్న నా సోదరిమణులందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను తెలంగాణ నిరుద్యోగ యువతని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. సో ఈ రోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం మనందరినీ యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిందా లేదా? ముందుగా ఇక్కడ ఉన్నందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇచ్చారా లేదా? సో రేవంత్ రెడ్డికి వినపడేలా గట్టిగా చెప్పండి, ఇచ్చారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీకు కళ్ళు తెరుచుకుంటాయని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పినారు కదా ఇచ్చామని, ఇవ్వలేదు అని నా నిరుద్యోగ సోదరులు చెప్తున్నారు. కాబట్టి మీరు దయచేసి కళ్ళు తెరుచుకొని అబద్ధాలు చెప్పడం మానేయండి. ఈరోజు యూత్ డిక్లరేషన్ పేరిట మనందరి భవిష్యత్తుకి డెత్ డిక్లరేషన్ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా కాదా? సో మనం అందరం కలిసి కట్టుగా ఏకంగా ఉండి రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి మనం గోరి కట్టాల్సిన అవసరం ఉందా లేదా? అందరం కలిసి కట్టుగా పనిచేద్దామా? ఈ స్టేజ్ మీద నుంచి నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, మేము ఇన్ని రోజులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే మా సోదరిమణుల మీద ఎన్ని రకాలుగా అక్రమ అరెస్టులు చేశారు, ఆన్లైన్ ట్రోలింగ్స్ చేశారు, ఒక ఆడబిడ్డలను కూడా చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్లి అరెస్టులు చేసిండ్రు. సో ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజాప్రభుత్వంలో ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఇటువంటివి ఇక మీదట మేము సహించేది లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటా అంటున్నారు కదా, అదే హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న మీరు ఒక్కసారి చరిత్ర తిరగేసి చూస్తే ఎమర్జెన్సీ పాలనలో ఇందిరాగాంధీ గారిని అడ్డుకున్నది యువతనే, అవునా? సో మళ్ళీ ఇప్పుడు మనం అదే యువశక్తిగా
ఎదురు తిరిగి రేవంత్ రెడ్డిని గద్దె దించుదామా వద్దా? సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుధీర్ రెడ్డి గారికి ఇంకా రామన్న గారికి థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఈరోజు ముఖ్యంగా ఇంద్రానాథ్ గారు అనేక రంగాలు పోరాటం చేసిండ్రు. నిరుద్యోగుల పక్షంలో వాళ్ళ టీం అంతా నిలబడి చిక్కడిపల్లికి వచ్చిన వాళ్ళు, లైబ్రరీకి వచ్చిన వాళ్ళు, అమీర్పేట వాళ్ళు, మరి ఓయికెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నిరుద్యోగుల పట్ల నిలబడి అలుపెరిగిన పోరాటం చేస్తుండ్రు. అందులో ముఖ్యమైన భూమిక పోషిస్తున్న ఇంద్రానాయక్ గారు ఇప్పుడు మేము ముందు మాట్లాడతాం. అన్నా అందరూ ఒక 2 నిమిషాలు ఉండే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చిందని చెప్తా. మీరు కనుక మొత్తుకుంటే మా సమస్యలు పరిష్కారం కావు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది, మమ్మల్ని ఎట్లా వాడుకున్నది, మేము ఏం బాధపడుతున్నాం, ఆ సమస్యలను ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతా. మీరు అట్లే అరిస్తే ఆ సమస్య వాళ్ళకి వినబడదు, టీవీ వాళ్ళకు కూడా వినబడదు. దయచేసి అర్థం చేసుకోండి. సభ పైన ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా నిరుద్యోగులకు ముందు వరుసలో మమ్మల్ని కూర్చోబెట్టిన దేవిరెడ్డి సుధిరెడ్డి గారికి మా నిరుద్యోగుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ఎవరు అలా గుర్తించలేదు. నిరుద్యోగులంటే వెనక సీట్లలో వెనక ఎక్కడో కూర్చుని పెట్టేవాళ్ళు. కానీ సుధిరెడ్డి గారు ఈ చొరవ తీసుకొని మమ్మల్ని ముందు వరుసలో నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదములు. ఫస్ట్ ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వాళ్ళు చేసిన మోసాలు, దగ, కుట్ర, కంటే కాకోరు కుట్ర కంటే చాలా డేంజర్ గా వాడుకొని ఇలా నిరుద్యోగులను మమ్మల్ని వాడుకొని ఇలా అధికారంలో తెచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పోయిండు కోదండరాం సార్? ఎక్కడ పోయిండు? ఏడబడుకున్నవయ్యా కోదండరాం? ఆ రోజు పిల్లలందరినీ ఊసిగొల్పి కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, జాబ్ క్యాలెండర్ వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని పిల్లలందరినీ ఊసిగొల్పి ఇలా 18 మంది నిరుద్యోగులు చనిపోతే కనీసం మాట్లాడినా కోదండరాం గారు? ఇలా మీ మంత్రి పదవి కోసం, మీ ఎమ్మెల్యే కోసం మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇలా నిరుద్యోగులు అంత కష్టపడుతుంటే రోడ్లకు ధర్నాలు, రాస్తారోకోలు, దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో, ఓయూలో ఇంతమంది నిరుద్యోగులు కష్టపడుతుంటే కనీసం మాట్లాడడానికి మనసైనా రాలేదా కోదండరాం గారు? కోదండరాం గారు మీరు మా దగ్గరకు వచ్చి 2 సీట్లు ఊడబీకండి, కేటీఆర్ కేసీఆర్ సీట్లు ఊడబీకండి, మేము ఉద్యోగాలు ఇస్తాను. అసలు ఊడగొట్టాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే ఈ తెలంగాణ నిరుద్యోగులను ఎంత ఘోరంగా వాడుకొని మీరు అధికారంలో వచ్చారనే విషయం ఇలా క్లారిటీగా అర్థమవుతుంది. అన్న మీకు మాటిస్తున్నా, సాయిబాబా గుడి మీద ఆనేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రానియం. ఇక అయిపోయింది దుకాణం, కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేయాలి. ఇది మా నిరుద్యోగుల తరఫు నుంచి సాయిబాబా గుడి మీద ఆనేసి చెప్తున్నా. ఇక కాంగ్రెస్ పార్టీ రానివ్వం కూడా. ఈ నిరుద్యోగుల నుంచి మేము రానివ్వం కూడా. అదేవిధంగా ఇలా చాలా మంది నిరుద్యోగులు, 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇలా మేము ఏం అడుగుతున్నాం? ఇలా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రాహుల్ గాంధీ అని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చి మమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, నిరుద్యోగ వృత్తి అన్ని ఇస్తా అని చెప్పి హామీలు ఇచ్చి మమ్మల్ని వాడుకొని ఖమ్మం టు ఆదిలాబాద్ బస్ యాత్రలు చేపించుకొని ఇలా మమ్మల్ని వాడుకొని అధికారంలోకి వచ్చి వాడుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న ఒకటే, సార్ జియో 29 సమస్య ఉంది, జియో 46 సమస్య ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఈ జియో 29, జియో 46లు ఏ సర్వే భూములు ఎక్కడున్నాయి, మేము దాన్ని దాచుకోవాలని ఒక్క ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదేవిధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నేను ఉన్నానని చెప్పారు. కానీ ఎక్కడున్నావు నువ్వు? అసలు ఉన్నావా పోయినావా? నువ్వు కనుక ఇట్లనే ఉంటే నీ జీవితంలో ప్రధానమంత్రి కాలేవు. నువ్వు
పెట్టినాం, నమస్కారాలు పెట్టినాం, దండం పెట్టినాం, వర్షంలో పాటలు పాడుకున్నాం, చెప్పుకున్నాం. కానీ ఒక్కసారి అయినా మా గురించి మాట్లాడావా? ఎక్కడైనా మాట్లాడావా? ఎంతసేపు నీ మనోడితో పూరీలు వేయడాలు, నీ మనోడితో పూరీలు వేయడాలు, వేరే వాళ్ళతో మెస్సీతో ఫుట్బాల్ ఆడాలు, ఇదేనా? మెస్సీ నిన్ను గెలిపించిందా? మెస్సీ నిన్ను గెలిపించిందా? అరే ఈ తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బల్పాలు కట్టుకొని కనిపిస్తే మీరు ఆ పదవిలో ఎక్కి అందాలం ఎక్కిన తర్వాత ఇలా మీరు పదవులు అనుభవించి ఇలా మమ్మల్ని ఓడదాటిన బోడమల్లన పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా బల్మూరి వెంకట్ నయ వంచన నయ మోస యువ కులం నా కులం అనే బల్మూరి వెంకట్ ఎక్కడ పోయినావు? ఎక్కడయ్యా బల్మూరి వెంకట్? మంత్రి పదవి వచ్చిందా? మంత్రి హోదా వచ్చిందా నీకు? మంత్రి హోదా వచ్చిందా? ఇలా మమ్మల్ని ఇలా నిరుద్యోగులని జియో40 సోదరులను, జియో29 సోదరులను, అదేవిధంగా పోలీసు ఉద్యోగుల నిరుద్యోగులను అందరినీ వాడుకొని ఇలా మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి బల్మూరి వెంకట్ గారు. మా బాధలు కనబడతలేదా మీకు? కనబడతలేదా? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఎక్కిన పల్లి బొట్టాలు నడుకోవడానికి ఎవరు లేడు. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కినప్పుడు మీ దాంట్లో అసలు ఊచున్నాడు కూడా లేడు. అసలు మేము కాంగ్రెస్ పార్టీని వెళ్ళిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఎలా గెలిపించాలి, ఎలా చేయాలి చెప్తే ఇలా అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులు అందరూ కూడా ఒక్క తాటిగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే ఎక్కడ కొట్టి సంపరి. మన బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకేం చేద్దాం చెప్పరి? ఎన్నిసార్లు తను చేయాలి, ఎన్నిసార్లు రాష్ట్రాలు చేయాలి? ఎక్కడ కనబడితే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కనబడినా, ఏ ఎమ్మెల్యే ఉన్నా కొట్టని. ఫస్ట్ కొట్టిన తర్వాతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మా బాధ కడుపు కోత ఇన్ని సమాజాలు దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఒక్క నోటిఫికేషన్ లేదు. 60,000 ఒక ఆయన అంటాడు 60,000 ఇచ్చినా, 70,000 ఇచ్చినా, 90,000 ఇచ్చినా లడ్డు వేలం పాట బాడినట్టు. సిగ్గుందా మీకు? పిజ్జాలు బర్గర్లు తిని ఏసీ రూమ్లో కూర్చొని మా బాధలు మీకు తెలుసా? లడ్డు వేలం పాట పాడినట్టు మమ్మల్ని ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చాలా సమస్యలు ఉన్నాయి. జియో49 కానీ, జియో29 కానీ, జియో46 కానీ, అదే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా రామన్నకు తెలుసు. కాబట్టి ఈ ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని, ఈ దగాకోరి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెక్స్ట్ సారి మనం అందరం కూడా నిరుద్యోగులందరూ కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధిరెడ్డి సార్కి